Good morning, sir. Okay. సో లాస్ట్ క్లాస్ లో మనం ఏం డిస్కస్ చేసాము? ఆ షీట్ ఉంది కదా, కాన్ఫిగరేషన్ షీట్ ఓపెన్ చేయండి. సార్ అది మళ్ళీ సెండ్ చేయరా? ఓకే, 1 minute. ఓకే. సో డైలీ నేను మెటీరియల్ ఏదన్నా షీట్స్ ఏమైనా ఫార్వర్డ్ చేస్తే అవి డౌన్లోడ్ చేసుకోండి. క్లాస్ 1, క్లాస్ 2 అనే ఆర్డర్లో డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్టోర్ చేసుకోండి, మీకు ఓకే యూజ్ సార్. అవుతాయి. సో లాస్ట్ క్లాస్లో మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ గురించి డిస్కస్ చేసాం. చాట్ బాక్స్లో ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. చేస్తాను సార్. 1 minute అండి. ఓకే, సో లాస్ట్ క్లాస్ మనం ఏం డిస్కస్ చేసాము? లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాము? డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. చూడండి, యాక్చువల్గా నోట్స్ టుమారో డిస్కస్ చేద్దాము. సో ఈరోజు ఏంటి, లాస్ట్ క్లాస్లో డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అండ్ అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇంతవరకు డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్లాస్ డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్. సో ఎస్ఏపిలో డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. సో ఈ డాక్యుమెంట్స్ అంటే ఏంటి? డాక్యుమెంట్స్ ఎందుకు ఉపయోగపడతాయి? డాక్యుమెంట్ టైప్స్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. సో అకౌంటింగ్ ఎంట్రీని క్లాసిఫై చేస్తుంది డాక్యుమెంట్ టైప్ అనేది. సో డాక్యుమెంట్ పైన ఎస్ఏ ఉందనుకోండి, జనరల్ లెడ్జర్ అని, కేఆర్ అని ఉంటే వెండార్ ఇన్వాయిస్ అని, కేజెడ్ అని ఉంటే వెండార్ పేమెంట్ అని అర్థం. మీకు ఎగ్జాంపుల్ కొన్ని డాక్యుమెంట్స్ టైప్ ఫోర్స్ చేస్తున్నాను. ఐఎమ్ సారీ, 1 minute. కొన్ని డాక్యుమెంట్స్ మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. సో డాక్యుమెంట్ టైప్, వాట్ ఈస్ మీన్ బై డాక్యుమెంట్ టైప్? డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఉంది, ఓపెన్ చేయండి. డాక్యుమెంట్ టైప్ ఇక్కడ ఉన్న ఏటీ కోడ్ లో OBS7 లో ఉన్నాయి. ఇవి ఎగ్జాంపుల్ కొన్ని డాక్యుమెంట్స్ టైప్. ఇవన్నీ కూడా స్టాండర్డ్ డాక్యుమెంట్స్. అంటే మనం ఏమీ ఓన్ గా కాన్ఫిగరేషన్ చేయాల్సిన అవసరం లేదు. స్టాండర్డ్ గా ఉన్నవే మనం ఉపయోగించుకుంటాం. సో డాక్యుమెంట్ పైన ఎస్ఏన్ ఉంది. ఎస్ఏన్ అంటే మీనింగ్ ఏంటి? ఎస్ఏన్ అంటే జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అని అర్థం. కేఆర్ ఉంది. కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్ అని అర్థం. కేజెడ్ వెండార్ పేమెంట్ అని అర్థం. డిఆర్ అని ఉంటే కస్టమర్ ఇన్వాయిస్. డిజెడ్ అని ఉంటే కస్టమర్ పేమెంట్. ఏ అని ఉంటే అసెట్ అకౌంటింగ్ కి సంబంధించిన డాక్యుమెంట్. సో డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ టైప్ ని బేస్ గా చేసుకుని ట్రాన్సాక్షన్ టైప్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. డాక్యుమెంట్ టైప్ ని బేస్ గా చేసుకుని ఏం చేయొచ్చు? డాక్యుమెంట్ టైప్ ని బేస్ గా చేసుకుని ఏం చేయొచ్చు? డాక్యుమెంట్ టైప్ ని బేస్ గా చేసుకుని ట్రాన్సాక్షన్, ఏ టైప్ ట్రాన్సాక్షన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ అని ఉంటే జనరల్ లెడ్జర్ అని, డాక్యుమెంట్ టైప్ కేఆర్ అని ఉంటే వెండర్ ఇన్వాయిస్ అని, డాక్యుమెంట్ టైప్ కేజెడ్ ఉంటే వెండర్ పేమెంట్ అని, డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ కస్టమర్ పేమెంట్, ఏఏ ఉంటే అసెట్ అకౌంటింగ్, తర్వాత ఏఎఫ్ ఉంటుంది, ఇంకా ఇంకా చాలా ఉంటాయి. సో ఇవన్నీ కూడా డాక్యుమెంట్ టైప్స్ అంటారు. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. ఇవన్నీ కూడా స్టాండర్డ్ ఎస్ఏపిలో బై డిఫాల్ట్ గా కాన్ఫిగరేషన్ చేసి ఉంటాయి. మనమేమి ఓన్ గా చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఏంటి? స్టాండర్డ్ డాక్యుమెంట్స్ అంటారు. ఇవన్నీ కూడా స్టాండర్డ్ అంటారు వీటిని. సో ఈ డాక్యుమెంట్స్ అనేవి చెక్ చేద్దాం. ఎస్ఏపి ఓపెన్ చేయండి. స్టాండర్డ్ డాక్యుమెంట్స్.
1 minute. స్టాండర్డ్ డాక్యుమెంట్స్ ఎస్ఏపిలో బై డిఫాల్ట్గా ఉంటాయి. సో ఎట్లా ఓపెన్ చేయాలి? ఎస్పిఆర్ఓ ఐఎంజి డాక్యుమెంట్స్ చెక్ చేద్దాము. కమాండింగ్ ఫీల్డ్లో ఎస్పిఆర్ఓ ఐఎంజి ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, లెడ్జర్స్ డాక్యుమెంట్స్ సారీ లెడ్జర్స్ కాదు, బ్యాక్ వెళ్ళండి, కింద ఉంచిన డాక్యుమెంట్స్ కనిపిస్తుందా? డాక్యుమెంట్ ఎలాబరేట్ చేయండి, డాక్యుమెంట్ టైప్స్ ఎలాబరేట్ చేయండి. చూసారా? ఇది డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ ఎంట్రీ వ్యూ. టీ కోడ్ ఎలా ఓపెన్ చేస్తామో అడిషనల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేకి చూసారా? ట్రాన్సాక్షన్ కోడ్ OBA7 డాక్యుమెంట్స్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇక్కడ ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి చూడండి. టోటల్గా 57 డాక్యుమెంట్స్ ఉన్నాయి. లాస్ట్ చూడండి, టోటల్ ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి? 57 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? స్టాండర్డ్. యాక్చువల్గా 99 స్టాండర్డ్ డాక్యుమెంట్స్ అంటారు. సో ఎనీవే ఇక్కడ 57 కనిపిస్తున్నాయి. ఇవన్నీ డాక్యుమెంట్ టైప్స్ అన్నమాట. డాక్యుమెంట్ పైన ఎస్ఏ ఉంటే మీనింగ్ ఏంటి? జనరల్ లెడ్జర్ అని అర్థం. కేఆర్ఎన్ ఉంటే వెండార్ ఇన్వాయిస్, కేజెడ్ ఉంటే వెండార్ పేమెంట్, డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ అంటే కస్టమర్ పేమెంట్. ఇలా ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటి? డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. ఎగ్జాంపుల్ పొజిషన్కి వెళ్ళండి. సో మీరు చూడండి, వెయిట్ ఓన్గా కూడా డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు ఇన్వెంటరీలోకి వెళ్ళి. ఓకే, బట్ స్టాండర్డ్ అనేది మోర్ దాన్ ఎనఫ్. పొజిషన్కి వెళ్ళండి, ఎస్ఏ డాక్యుమెంట్ పైన పొజిషన్కి వెళ్ళండి, ఎస్ఏ ఇవ్వండి, డబుల్ క్లిక్ చేయండి ఎస్ఏ పైన. చూసారా? ఇది డాక్యుమెంట్ టైప్. ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అని అర్థం. నంబర్ రేంజ్ 01. ఎస్ఏ డాక్యుమెంట్కి ఆపోజిట్లో ఏముంటుంది? ఈబి. డాక్యుమెంట్ రివర్స్ చేస్తారు, రివర్స్ చేసినప్పుడు ఈబి అవుతుంది. అట్లాగే ఈ ఎస్ఏ డాక్యుమెంట్ అనేది ఏ టైప్ అకౌంట్స్కి అలౌ చేస్తుంది? ఎసెట్స్కి, కస్టమర్స్, వెండర్స్, మెటీరియల్, ఇట్లా. ఓకేనా? సో ఎక్స్చేంజ్ రేట్, ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్ ఏమైనా అవి యాడ్ చేసుకోవాలి, ఇక్కడ యాడ్ చేసుకుంటాం. సో డాక్యుమెంట్కి సంబంధించిన ఏమైనా కంట్రోల్స్ చేసుకోవాలి, కంట్రోల్ డేటా, ఇవన్నీ ఉంటాయి. సో ఈసీసీ S/4HANA డాక్యుమెంట్ టైప్ 99% సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటాయి. S/4HANA సర్వర్లో కనుక ఓపెన్ చేస్తే మీకు ఓన్లీ వన్ అడిషనల్ కాలం యాడ్ అవుతుంది అంతే. సిఓకి సంబంధించింది సెకండరీ కాస్ట్ ఎలిమెంట్కి సంబంధించిన వన్ ఎక్స్ట్రా కాలం ఉంటుంది. ఓన్లీ వన్ చేంజెస్. రిమైనింగ్ అంతా కూడా ఈసీసీ S/4HANA బోత్ ఆర్ సేమ్ టు సేమ్. సో ఎస్ఏ ఉంటే ఏంటి? జనరల్ లెడ్జర్ అని అర్థం. సో ఈ ఎస్ఏ డాక్యుమెంట్కి నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. ఎస్ఏ డాక్యుమెంట్కి నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి, కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ ఇంటర్వెల్స్ పైన క్లిక్ చేయండి. ఇంటర్వెల్స్ పెన్సిల్ సింబల్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. సార్ ఇక్కడ పూర్తిగా తీసుకోవట్లేదు కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ BR11 కదా మీది? BA11 ఏంటి? ఓ సారీ, కంపెనీ నేమ్ కదా, ఓకే. ఓన్లీ 4 డిజిట్సే తీసుకోవాలి మనం. BA11 ఇంటర్వెల్స్ క్లిక్ చేయండి. అది కాదు, పెన్సిల్ సింబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఓకే. సో నంబర్ రేంజ్ ఎంత ఇవ్వాలి? ఇక్కడ 01 ఇవ్వాలి. మన డాక్యుమెంట్లో ఏముంది? 01 కదా ఉంది అక్కడ. ఎస్ఏ డాక్యుమెంట్కి 01 ఇవ్వండి. మన ఫైనాన్షియల్ ఇయర్ ఏ ఇయర్లో ఉన్నాము? 2025 కదా, 2025 ఇవ్వండి. 1 to 1000 అంటే ఏంటి?
ఎంటర్ ప్రెస్ చేయండి, సేవ్ చేయండి. 1 to 1000 సేవ్. సో ఈ నంబర్ రేంజ్ 1 to 1000 అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? మీరు ఎస్ఏ డాక్యుమెంట్ పైన ట్రాన్సాక్షన్స్ చేశారు. ప్రతి ఎంట్రీ పోస్ట్ చేసిన టైంలో ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ అనేది వస్తుంది. ఎలా వస్తుంది? ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని వస్తుంది. 1 to 1000 ఇచ్చారు. ఇప్పుడు ప్రాజెక్ట్లో అయితే ల్యాక్స్లో తీసుకోవాలి, ల్యాక్స్లో తీసుకుంటారు. డెమో కాబట్టి మనం థౌజండ్స్లో తీసుకుంటున్నాం. ఓకే, 1 to 1 lakh అలా ల్యాక్స్లో తీసుకుంటాం. సో ఈ నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? మీరు ఎస్ఏ డాక్యుమెంట్ పైన మీరు ట్రాన్సాక్షన్స్ చేస్తారు. మీరు చేసిన ప్రతి ట్రాన్సాక్షన్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. మీరు చేసిన ప్రతి ట్రాన్సాక్షన్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఎలా జనరేట్ అవుతుంది? దీన్ని బేస్గా చేసుకుని జనరేట్ అవుతుంది. ఓకేనా? దీన్ని బేస్గా చేసుకుని జనరేట్ అవుతుంది. 1 to 1000 అంటే ఏంటి? మీరు ఎస్ఏ డాక్యుమెంట్ పైన ట్రాన్సాక్షన్ చేశారు. ప్రతి ట్రాన్సాక్షన్కి ఒక నంబర్ జనరేట్ అవుతుంది. ఫస్ట్ 1తో స్టార్ట్ అయింది ఇక్కడ. సో డాక్యుమెంట్ 1 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ 2 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ 3 వాజ్ పోస్టెడ్ అని నంబర్ రేంజ్ అనేది జనరేట్ అవుతుంది. సో నంబర్ రేంజ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? డాక్యుమెంట్ పోస్ట్ చేసే టైంలో ఒక నంబర్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఈ ఫ్రమ్ నంబర్ టు నంబర్ని బేస్గా చేసుకుని మనము నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. నంబర్ అనేది జనరేట్ అవుతుంది ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని. అర్థమైందా లేదా? ఎస్ఏ డాక్యుమెంట్ పై మీరు ట్రాన్సాక్షన్ చేశారు. ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ వస్తుంది. ఎలా వస్తుంది? ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని వస్తుంది. క్లియర్ కదా? ఎస్ఏ డాక్యుమెంట్ అనేది కంప్లీటెడ్. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. హలో సార్, దీనికి టిఆర్ జనరేట్ అవ్వదా సార్? ట్రాన్స్పోర్ట్ ఏంటి? రిక్వెస్ట్ టిఆర్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ ఈ అవ్వదా కాన్- సార్ దీనికి? దీనికి అవ్వదండి, దీనికి అవ్వదు. రీజన్ సార్? Wait, wait. ఇవన్నీ క్లయింట్ లెవెల్ అండి. ఇవన్నీ క్లయింట్ లెవెల్ వాటికి టీఆర్స్ జనరేట్ అవ్వండి. ఓకే ఓకే సార్. సో ఎస్ఏ డాక్యుమెంట్ అయింది కదా. నెక్స్ట్ ఎస్ఏ తర్వాత ఏ డాక్యుమెంట్ ఉంది? షీట్ ఓపెన్ చేయండి. కేఆర్ ఇవ్వండి. కాన్ఫిగరేషనల్ డేటాకు అవుతుంది. కేఆర్ పైన వెళ్ళండి, ఎస్ఏలోకి వెళ్ళండి, పొజిషన్కి వెళ్ళాలి. కేఆర్ ఎలా ఓపెన్ చేస్తాము? పొజిషన్, కేఆర్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా? కేఆర్ అంటే మీనింగ్ ఏంటి? వెండార్ ఇన్వాయిస్ అని అర్థం. కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్. కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్ ఇవి. సో నంబర్ రేంజ్ ఎంత? 19 ఉందన్నమాట. 19. ఓకే, దీన్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది? ఏ డాక్యుమెంట్ కన్వర్ట్ అవ్వాలి? కేఏనా? కర్సర్ మూవ్ చేయండి. కేఏగా కన్వర్ట్ అవుతుంది. సో నంబర్ రేంజ్ ఇద్దాం. నంబర్ 19 బేస్గా చేసుకుని నంబర్ రేంజ్ ఇవ్వాలి. ఇవన్నీ స్టాండర్డ్. ఈ 1901 ఇవన్నీ స్టాండర్డ్. నంబర్ రేంజ్ పైన క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్స్ ఎలా నెంబర్ రేంజ్ ఎలా క్రియేట్ చేస్తామో ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది చూసారా? దానిపైన క్లిక్ చేయాలి. సో ఎంత నెంబర్ రేంజ్ ఎంత ఉంది? 19 ఇవ్వండి. 2025. సో ఇక్కడ ఏమిద్దాం? నెంబర్, దీని తర్వాత నెంబర్ తీసుకోవాలి. 1000 తర్వాత ఏమొస్తుంది? 1001 to 1500, లేదంటే ల్యాక్స్లో కూడా తీసుకోవచ్చు. సో ఇది డెమో కాబట్టి మీకు క్లారిటీగా అర్థమవుతుంది కాబట్టి షార్ట్గా తీసుకుంటున్నాం. 1500 ఇవ్వండి. ఎంటర్ చేయండి, సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి. చూసారా? సేవ్ అయింది. సో ఈ నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? 19 అని ఈ నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? 19కి నెంబర్ రేంజ్ ఇచ్చాం. 1001 నుండి 1500 వరకు 1001 నుండి 1500 వరకు నంబర్ రేంజ్ ఇచ్చాం. ఎందుకు ఉపయోగపడుతుంది? మీరు వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేసిన ప్రతిసారి ప్రతి వెండార్ ఇన్వాయిస్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది, ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. కేఆర్ తర్వాత ఏ డాక్యుమెంట్ ఉంది?
కేజెడ్ బ్యాక్ వెళ్ళండి. కేజెడ్ కేజెడ్ అంటే వెండార్ పేమెంట్. కేజెడ్ పైన డబుల్ క్లిక్ చేయండి. సో కేజెడ్ కి నంబర్ రేంజ్ ఎంత ఉంది? 15. కేజెడ్ అంటే వెండార్ పేమెంట్. కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్. తర్వాత పేమెంట్ చేస్తాం, ఫస్ట్ ఇన్వాయిస్ జనరేట్ చేస్తాం, కేఆర్ వెండార్ ఇన్వాయిస్. కేజెడ్ అంటే వెండార్ పేమెంట్. సో ఈ కేజెడ్ డాక్యుమెంట్ వెయిట్కి ఎలా చేస్తారు? ఇవన్నీ కింద ఉన్నాయి, ఇవన్నీ ఆప్షన్స్ అన్నమాట. ఓకే. సో కేజెడ్ అంటే వెండార్ పేమెంట్. నంబర్ రేంజ్ 15 బేస్గా చేసుకుని చేయాలి. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి. ఎంత? 15 కదా, 15 ఇవ్వండి. 2025. సో లాస్ట్ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ? 1500 ఉంది. 1500 తీసుకోకూడదు, 1501 తీసుకోవాలి. మీరు అగైన్ 1500 తీసుకుంటే ఏమవుతుంది? ఇంటర్వెల్ ఓవర్లాప్ అని ఒక మెసేజ్ వస్తుంది. ఓకేనా? ఇంటర్వెల్ ఓవర్లాప్ అని ఒక మెసేజ్ వస్తుంది. కాబట్టి నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి. ఎంటర్, సేవ్. కొన్ని టీఆర్ జనరేట్ అవ్వండి. టీఆర్ వెయిటింగ్ జనరేట్ అవ్వు క్లయింట్ లెవెల్ అంటే స్టాండర్డ్గా ఉంటాయి. లేదంటే మాస్టర్ డేటా అంటారు. జిఎల్ మాస్టర్, వెండార్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, ఇటువంటి వాటికి టీఆర్ జనరేట్ అవ్వవు. అలాగే ట్రాన్సాక్షనల్ డేటాకి టీఆర్ జనరేట్ అవ్వదు. డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ 1 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ 2 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ 3 వాజ్ పోస్టెడ్ అని మెసేజ్ వస్తుంది. వాటికి టీఆర్ జనరేట్ అవ్వదు. టీఆర్ అనేది ఓన్లీ ఫర్ ది కాన్ఫిగరేషనల్ డేటా. కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే టీఆర్ అనేది జనరేట్ అవుతుంది, అన్నిటికీ అవ్వదు. ఓకేనా? నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. సో కేజెడ్ తర్వాత ఏముంది? డిఆర్. డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ అని అర్థం. డిఆర్ ఇవ్వండి. డిఆర్ పైన డబుల్ క్లిక్ చేయండి. సో 18 నంబర్ రేంజ్ ఎంత ఉంది? 18. ఈ డాక్యుమెంట్ రివర్స్ చేస్తే ఏమవ్వాలి అనేది ఇక్కడ ఇవ్వచ్చు. రివర్సల్ డాక్యుమెంట్ టైప్ ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ ఏమీ లేదు, ఎంటీ ఉంది. అంటే ఏంటి? రివర్స్ చేసినప్పుడు కూడా డిఆర్ఏ అవుతుంది ఇట్లా ఎంటీగా ఉంటే. లేదు ఏదైనా సపరేట్గా ఏదైనా డాక్యుమెంట్ రివర్స్ చేసినప్పుడు ఎలా ఉండాలనే వేరే డాక్యుమెంట్ తీసుకుంటే అది కూడా తీసుకోవచ్చు. ఓకేనా? ఇవన్నీ స్టాండర్డ్, మీరు ఏమి చేంజెస్ చేయకండి. ఈసీసీ, S/4HANA బోత్ ఆర్ సేమ్. ఓన్లీ 1 ఎక్స్ట్రా కాలం మాత్రం యాడ్ అవుతుంది S/4HANAలో. ఇలా ఒక ఎక్స్ట్రా కాలం ఒకటి వస్తుంది, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్కి సంబంధించింది, సిఓకి సంబంధించింది. రిమైనింగ్ అంతా సేమ్. ఓకే. నంబర్ రేంజ్ ఎంత? డిఆర్ అంటే కస్టమర్, డిఆర్ డాక్యుమెంట్ అంటే కస్టమర్ ఇన్వాయిస్. డిఆర్ డాక్యుమెంట్ టైప్, క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ టైప్ డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ అని అర్థం. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఎంత ఉంది? నెంబర్ రేంజ్ ఎంత ఉంది? 18, 2025. నంబర్ రేంజ్ ఎంత? 2000 వరకు ఉంది. 2000 నుండి 2500. లేదంటే మీ ఇష్టం, ఈ నంబర్ రేంజ్ అనేది మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. సేవ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ డిఆర్ డాక్యుమెంట్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఏమి ఇవ్వాలి? డిజెడ్. డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ అంటే కస్టమర్ పేమెంట్. అన్ని చేయండి. డబుల్ క్లిక్ చేయండి. సో డిజెడ్ అంటే మీనింగ్ ఏంటి? కస్టమర్ పేమెంట్. ఇక్కడ డిజెడ్ ఇచ్చాను. డిజెడ్ అంటే కస్టమర్ పేమెంట్. డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ ఎంత ఇవ్వాలి? 15కి ఇవ్వాలి. డిజెడ్ డాక్యుమెంట్ రివర్స్ చేస్తే డిఏగా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్, కంపెనీ కోడ్ ఇవ్వండి.
ఎలా క్రియేట్ చేస్తాము? ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి. 15 2025 ఫ్రమ్ నంబర్ ఎంత ఇవ్వాలి? నెంబర్ ఎంత తీసుకుందాము? లాస్ట్ నెంబర్ ఎంత ఇచ్చాము ఇక్కడ? 2500 కదా, 2501. సార్ 15 ఆల్రెడీ క్రియేట్ చేశారు సార్. 15 ఆల్రెడీ చేసామా? చేసాం ఓకే, సార్. చేస్తే అసలు అవసరం లేదు. అది సేమ్ ఇక్కడ ఆల్రెడీ ఏదైతే క్రియేట్ చేస్తామో అదే తీసుకుంటుంది. ఓకేనా? ఆల్రెడీ చేసాం కదా, అదే తీసుకుంటుంది. ఇక్కడ కొన్ని చేంజెస్ చేశారు ఎవరో. ఓకే, నో ఇష్యూ. సరే, ఒక పని చేద్దాం. చూడండి ఇప్పుడు. ఓకే, నో ఇష్యూ. అలా ఉంచారు. 15 అలా ఉంచండి. 15 అనేది ఒకసారి చూడండి. ఇది ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం, ఎంటర్ చేసాం. లేదంటే రాంగ్గా ఎంటర్ చేసాం. అప్పుడు ఎలా డిలీట్ చేయాలి? ఇక్కడ సెలెక్ట్ చేయండి. పైన మైనస్ సింబల్ ఉంది చూసారా, దానిపైన క్లిక్ చేయండి. చూసారా? అలా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కదా. ఇంటూ పైన క్లిక్ చేయండి. పైన ఇంటూ మార్క్ ఉంది. ఎస్ అనండి. ఓకే, సో 15కి ఆల్రెడీ చేసేసాం కాబట్టి అవసరం లేదు. సేమ్ నంబర్ రేంజ్, ఇంతకు ముందు ఏదైతే డాక్యుమెంట్కి నంబర్ రేంజ్ ఉందో ఆ నెంబర్ రేంజ్ అనేది పిక్ అవుతుంది. మీరు మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. లేదంటే ఇది మార్చుకోవచ్చు. బట్ స్టాండర్డ్గా ఉన్న వాటినే ఉంచండి, మీరు ఏమీ చేంజెస్ చేయకండి. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ కేఆర్కేజెడ్. నెక్స్ట్ ఏంటి? ఏ కదా, ఎసెట్ అకౌంటింగ్. ఏ అంటే ఎసెట్ అకౌంటింగ్ సంబంధించింది డాక్యుమెంట్. ఎసెట్ పోస్టింగ్ క్లిక్ చేయండి. సో 16 దీనికి నెంబర్ రేంజ్ అనేది. యాక్చువల్లీ ఇవి మార్చారు, దీనికి కూడా 01 ఉంటుంది. 01 ఇచ్చే సేవ్ చేయండి. సేవ్. ఓకే, నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ క్రియేట్ చేసాం, అదే తీసుకుంటుంది. క్లిక్ చేయండి. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ అదే పిక్ అవుతుంది. కంపెనీ కోడ్ ఇవ్వండి. చూసారా? మనం ఆల్రెడీ ఇక్కడ చేసేసాం. సో ఎస్ఏ డాక్యుమెంట్కి 01, ఎసెట్ పోస్టింగ్ కూడా 01. ఈ ఫ్రమ్ నంబర్ టు నంబర్ని బేస్గా చేసుకుని ప్రతి ట్రాన్సాక్షన్కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ప్రతి దానికి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, తర్వాత చూడండి, నేను ఒక నంబర్ రేంజ్ అనేది డిలీట్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ ఇది తీసేస్తున్నాను. ఎందువల్ల? మీకు ఎర్రర్ ఫామ్ అవుతుంది. నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అంటారు. ఆ ఎర్రర్ ఎలా ఉంటుందో మీకు తెలియాలి. కాబట్టి ఈ నంబర్ రేంజ్ 18 అనేది నేను డిలీట్ చేస్తున్నాను. తర్వాత మళ్ళీ క్రియేట్ చేద్దాం. ఇలా చేయాలి యాక్చువల్గా ఫార్మేట్ అనేది. ఇది ఎందుకు డిలీట్ చేస్తున్నాము? నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అనేది ఎలా ఉంటుంది, కాన్ఫిగరేషనే కాదు, ఎర్రర్స్ ఎలా రిజల్యూషన్ చేయాలో కూడా మీకు తెలియాలి. అందువల్ల నేను 18 అనేది డిలీట్ చేస్తున్నాను. మీరు ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మీకు ఎర్రర్ వస్తుంది, నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? డిలీట్ చేసేయండి. సెలెక్ట్ చేసుకుని మైనస్ సింబల్ అని చూసారా, అది సేవ్ చేయండి. ఓకేనా? ఇది నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తాం మనం. ప్రతి డాక్యుమెంట్కి కూడా నంబర్ రేంజ్ ఉంటుంది. ఈ నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఎగ్జాంపుల్ ఎస్ఏ డాక్యుమెంట్ ఉంది. ఎస్ఏ డాక్యుమెంట్ ఉంది. ఎస్ఏ డాక్యుమెంట్ మీరు పోస్ట్ చేశారు. ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ వస్తుంది. ఎలా వస్తుంది? మనం ఇక్కడ ఏమైతే కాన్ఫిగరేషన్ చేశామో ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని వస్తుంది. సో ఈ నంబర్ రేంజ్ సిస్టమ్ ఏమంటారు? ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్. అంటే మనం ఏదైతే కాన్ఫిగరేషన్ చేశామో ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఇది కాకుండా ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ సిస్టమ్ ఉంటుంది. ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ సిస్టమ్ అంటారు. ఎక్స్టర్నల్ అంటే ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ మాన్యువల్గా ఇస్తారు. సో ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ అనేది రూల్డ్ అవుట్, ఎవరు కూడా యూజ్ చేయరు. ఇది ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్నే యూజ్ చేస్తారు. ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ అంటే మనం మాన్యువల్గా ఏదైతే ఇస్తామో ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ప్రతి ఎంట్రీకి కూడా ఒక నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ప్రతి ట్రాన్సాక్షన్కి కూడా ఒక నెంబర్ వస్తుంది. నెంబర్ రావటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ప్రాజెక్ట్లోకి వెళ్తే ఒక 1 lakh డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు. ప్రతి డాక్యుమెంట్కి ఒక నెంబర్ ఉంటుంది. నెంబర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి?
Based on the document number, we can track the document as well as document relevant information. ఒక నంబర్ని బేస్గా చేసుకుని ఆ డాక్యుమెంట్కి సంబంధించిన వన్ మినిట్ ఆ డాక్యుమెంట్కి సంబంధించినటువంటి సో నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని లేదంటే డాక్యుమెంట్ నంబర్ని బేస్గా చేసుకుని డాక్యుమెంట్ని లేదంటే డాక్యుమెంట్కి సంబంధించిన రిలవెంట్ ఇన్ఫర్మేషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. Based on the document number, we can track the document as well as document relevant information అని చెప్పచ్చు. సో ఇది ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్. మనం ఏదైతే ఫ్రమ్ నంబర్ టు నంబర్ ఇచ్చామో వీటిని బేస్గా చేసుకుని నంబర్ అనేది జనరేట్ అవుతుంది ప్రతి డాక్యుమెంట్కి కూడా ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో. ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ అనేది రూల్డ్ అవుట్, మాన్యువల్గా ఎంటర్ చేయాలి ప్రతి డాక్యుమెంట్కి కూడా. అవన్నీ జిగ్జాగ్గా ఫామ్ అవుతాయి కాబట్టి ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ అనేది యూజ్ చేయదు, ఇంటర్నల్ నెంబర్ రేంజ్ అనేది యూజ్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. సో కొంతమంది నీవు కొత్తగా జాయిన్ అయ్యారు, ఒక 3 మెంబర్స్ అప్రాక్సిమేట్లీ. ఫస్ట్ నుండి వీడియోస్ అన్ని వాచ్ చేయండి. ఓకే, నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. సార్ ఇది ఈ అప్లికేషన్ కి యాక్సెస్ ఇస్తారా? అది మీరు ఫోన్ చేయిస్తారు, మాట్లాడదాం. ఓకేనా? షూర్ సార్. మీరు కాల్ చేయండి, మాట్లాడదాం. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ సో మనం OBA7లో డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎస్ఏ డాక్యుమెంట్, కేఆర్ డాక్యుమెంట్, డిఆర్ డాక్యుమెంట్, డిజెడ్ డాక్యుమెంట్, ఏఏ, ఇవన్నీ డాక్యుమెంట్స్. సో ఈ డాక్యుమెంట్కి ఉన్న నంబర్ని బేస్గా చేసుకుని నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేసాం. మీరు లాక్స్లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? పని చేయండి, MS వర్డ్ ఫార్మేట్ ఓపెన్ చేయండి. ఎస్ఏ డాక్యుమెంట్కి నెంబర్ రేంజ్ ఎంత ఉంది? 0 కదా, 0 ఇవ్వండి, టైప్ చేయండి. అక్కడ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. ఎస్ఏ డాక్యుమెంట్కి నెంబర్ రేంజ్ ఎంత ఉంది? 01 టైప్ చేయండి. ఎస్ఏ టైప్ చేయండి, ఎస్ఏ కూడా టైప్ చేసి 01 ఇవ్వండి. ఓకేనా? ఎస్ఏకి 0 ఇచ్చారు కదా. సో ఎస్ఏ ఇవ్వండి. సో నంబర్ రేంజ్ ఎలా ఇవ్వాలి? ఫస్ట్ ఎస్ఏ ఇవ్వండి, తర్వాత 01 ఇవ్వండి. సో 01 ఉంది. సో నంబర్ రేంజ్ ఎలా ఇవ్వాలి? యాక్చువల్గా 1 to 1తో స్టార్ట్ అయింది ఇక్కడ. సో 1 to 1 lakh ఇవ్వండి. ఎగ్జాంపుల్ ఇలా ఇవ్వాలి. ప్రాజెక్ట్లో 1 to 1 lakh నంబర్ రేంజ్ అనేది ఇవ్వాలి. అంటే నంబర్ రేంజ్ అంటే ఎస్ఏ డాక్యుమెంట్లో 01 ఉంది కాబట్టి 01 ఉంది కాబట్టి 01ని బేస్గా చేసుకుని నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ కేఆర్కి నెంబర్ రేంజ్ ఎంత ఉంది? 15 ఇవ్వండి. ఏదో 15 ఎగ్జాంపుల్. నంబర్ రేంజ్ 15 ఉంది. సో నంబర్ రేంజ్ ఎలా ఇవ్వాలి? 15 lakhs 1 to 15 lakhs 99,000 అట్లా ఎండింగ్ వరకు ఇవ్వండి. 15 lakhs 1 to 15 lakhs 99,099 అలా ఇవ్వండి ఎండింగ్ వరకు. సో ఎస్ఏ డాక్యుమెంట్లో 01 ఉంది కాబట్టి 1 to 1 lakh ఇచ్చాం. 15 lakhs కేఆర్ డాక్యుమెంట్కి 15 ఉంది కాబట్టి 15 lakhs 1 నుండి 15 lakhs ఎండింగ్ వరకు ఇస్తాం. అంటే ఒక 1 lakh మిడిల్లో తీసుకుంటున్నాం. 15 lakhs 1 లేదంటే 15 lakhs ఎట్లానే ఇవ్వచ్చు. తర్వాత ఇంకోటి ఏముంది? డిఆర్ డాక్యుమెంట్ ఎగ్జాంపుల్ ఇవ్వండి. డిఆర్కి ఏముంది? ఎగ్జాంపుల్ 16 ఉంది అనుకుందాం. 16 lakhs నుండి 16 lakhs 99,999 అలా ఇవ్వండి. అంటే ఏంటి? ఈ సిస్టమ్ని ఫాలో అవుతారు ఎక్కడైనా సరే. తర్వాత డిజెడ్ డాక్యుమెంట్ 18 ఉంది ఎగ్జాంపుల్. డిజెడ్కి 18 lakhs to 18 lakhs 99,999 అలా. ఓకేనా? అట్లా ఇస్తే ఏంటంటే ఇప్పుడు డాక్యుమెంట్ నంబర్లో ఏదైతే
ఉందో దాన్ని బేస్గా చేసుకుని నంబర్ రేంజ్ కూడా ఇస్తే క్లారిటీగా ఉంటుంది. ఏ ప్రాజెక్ట్ అయినా సేమ్ సిస్టమ్ ఫాలో అవుతారు. ల్యాక్స్లో ఇస్తారు. ఇది డెమో సర్వర్ కాబట్టి మీకు అర్థం అవ్వాలని మనం ఈ విధంగా ఇచ్చాం. క్లియర్ కదా? నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. సో నంబర్ డాక్యుమెంట్స్ అనేవి స్టాండర్డ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా. ఎస్ఏపి ఓపెన్ చేయండి ఒకసారి. స్టాండర్డ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ స్టాండర్డ్. డబల్ క్లిక్ చేయండి. ఏదైనా ఒక ఎస్ఏ డాక్యుమెంట్ పైన డబల్ క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళి ఏదైనా పర్వాలేదు, డబల్ క్లిక్ చేయండి. చూసారా ఇక్కడ ఇది. సో ఈ డాక్యుమెంట్ మీరు ఓన్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నివెంట్లోకి వెళ్ళి మీరు ఓన్గా కూడా కొత్త డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే కాపీ చేయండి. కాపీ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఏదైనా ఇన్పుట్స్ అన్ని కాపీ అయిపోయినాయి ఆటోమేటిక్గా. చూడండి ఇవన్నీ కాపీ అయిపోయినాయి. సో ఎస్ఏ రిమూవ్ చేసేసి మీకు కావాల్సిన నేమ్ ఇవ్వచ్చు, ఇచ్చేసి సేవ్ చేసేయచ్చు. అంటే ఓన్గా కూడా డాక్యుమెంట్స్ని క్రియేట్ చేయొచ్చు. మ్యాక్సిమం అవసరం ఉండదు. ఓన్లీ BRS బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్స్ ఇటువంటి వాటికి మాత్రమే ఓన్గా డాక్యుమెంట్స్ అనేవి క్రియేట్ చేస్తారు. 99% స్టాండర్డ్ డాక్యుమెంట్స్ని ఉపయోగిస్తారు. డాక్యుమెంట్ టైప్స్ అనేది స్టాండర్డ్గా ఉంటాయి. తర్వాత ప్రతి డాక్యుమెంట్కి నంబర్ రేంజ్ ఇచ్చాం. ఆ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని మీరు ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ క్లాస్లో మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. సో డాక్యుమెంట్ టైప్ గురించి డిస్కస్ చేసాం ఇవి. సో నెక్స్ట్ ఏంటి? డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ కూడా క్రియేట్ చేసాం. OBA7 ద్వారా డైరెక్ట్గా FBN1 ట్రాన్సాక్షన్ కూడా చేసేసాం. డాక్యుమెంట్ టైప్స్ అనేవి స్టాండర్డ్. OBA7 నుండి నంబర్ రేంజ్ క్రియేట్ చేసాం. లేదంటే FBN1 ద్వారా కూడా చేయొచ్చు. ఇప్పుడు ఏం చేసాం మనం? కాన్ఫిగరేషన్ 8th one and 9th one ఈ రెండు చేసేసాం. 8th one and 9th one బోత్ కంప్లీటెడ్. డాక్యుమెంట్ టైప్ని బేస్గా చేసుకుని నంబర్ రేంజ్ క్రియేట్ చేసాము. FBN1లో చేయాల్సింది కూడా OBA7 ద్వారా చేసేసాం. సరే FBN1కి వెళ్ళండి. FBN1 ఎంటర్ /n FBN1 కంపెనీ కోడ్ ఇవ్వండి. ఫస్ట్ OBA7 ద్వారానే క్రియేట్ చేయండి నంబర్ రేంజ్ అనేది మీకు క్లారిటీగా ఉంటుంది. ఇంటర్వెల్ చూసారా, మనం క్రియేట్ చేసినవన్నీ కనిపిస్తున్నాయి. సో డాక్యుమెంట్ నంబర్ రేంజ్ అనేది OBA7 ద్వారా చేయొచ్చు, లేదంటే FBN1 ద్వారా కూడా చేయొచ్చు. OBA7 ద్వారా డైరెక్ట్గా డాక్యుమెంట్ నంబర్ రేంజ్ క్రియేట్ చేయడం అనేది మీకు ఈజీగా ఉంటుంది. సబ్జెక్ట్ పైన కమాండింగ్ వచ్చిన తర్వాత FBN1 ద్వారా కూడా క్రియేట్ చేయొచ్చు. సో ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి ఆటోమేటిక్గా ఈ నంబర్ రేంజ్ అనేది జనరేట్ అవుతుంది. అది క్లియరా? అర్థమైందా? Yes, sir. డాక్యుమెంట్స్ టైప్ అంటే ఏంటో అర్థమైందా? డాక్యుమెంట్స్ టైప్ మీన్స్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ పైన ఎస్ఏ ఉంటే జనరల్ లెడ్జర్ అని, KR ఉంటే వెండార్ ఇన్వాయిస్, KZ ఉంటే వెండార్ పేమెంట్, DR అని ఉంటే కస్టమర్ ఇన్వాయిస్, DZ అని ఉంటే కస్టమర్ పేమెంట్. సో నంబర్ రేంజ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఫ్రమ్ నంబర్ టు నంబర్ అనేది మీరు ఎంట్రీ పోస్ట్ చేసిన ప్రతిసారి ఆ డాక్యుమెంట్కి ఒక నంబర్ అనేది వస్తుంది. ఇక్కడ మనం ఏదైతే నంబర్ రేంజ్ ఫ్రమ్ నంబర్ టు నంబర్ ఇచ్చామో దాన్ని బేస్గా చేసుకుని జనరేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఎస్ఏ డాక్యుమెంట్ అనుకోండి. ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే ఇక్కడ 1001 to 1000 ఇచ్చాం. ఈ నంబర్ నుంచి ఒక నంబర్ పిక్ అవుతుంది ప్రతి డాక్యుమెంట్కి కూడా. డాక్యుమెంట్కి నెంబర్ పిక్ అవటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ we can track the document as well as document relevant information. గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? అది నెక్స్ట్ కంప్లీట్ అయ్యారు కదా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్. టాలరెన్స్ గ్రూప్ అంటే మీనింగ్ ఏంటి? టాలరెన్స్ కంటెంట్, ఆథరైజేషన్ కంటెంట్. ఒక ఎంప్లాయీ డాక్యుమెంట్ పోస్ట్ చేయాలంటే ఆథరైజేషన్ ఉండాలి. దానికోసం మనకి ఈ టాలరెన్స్ గ్రూప్ అనేది ఉపయోగపడుతుంది. టాలరెన్స్ కంటెంట్, ఆథరైజేషన్ కంటెంట్.
యాజ్ వెల్ యాజ్ సాక్రిఫైస్ అమౌంట్స్ ఏమైనా ఉంటాయి. సాక్రిఫైస్ అమౌంట్ అంటే ఏంటి? 1,00,000 రూపీస్ పే చేయాలి. డిస్కౌంట్స్ ఏమన్నా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సాక్రిఫైస్ అమౌంట్ అటువంటి దానికి కూడా ఉపయోగపడుతుంది. టోలరెన్స్ కంటెంట్, ఆథరైజేషన్ కంటెంట్. ఒక ఎంప్లాయీ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే ఆథరైజేషన్ ఉండాలి. ఎలా వస్తుంది? బేస్డ్ ఆన్ ది టోలరెన్స్ గ్రూప్. ఎస్ఏపిలో ఎంప్లాయీస్ టోలరెన్స్ గ్రూప్, జిఎల్ టోలరెన్స్ గ్రూప్, కస్టమర్ టోలరెన్స్ గ్రూప్, వెండర్ టోలరెన్స్ గ్రూప్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టోలరెన్స్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. ట్రాన్సాక్షన్ కోడ్ OBA4 వెళ్ళండి. లేదంటే పాత్ ద్వారా వెళ్ళండి. సేమ్ పాత్ ద్వారా వెళ్దాం. ఐఎంజీకి వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, అండ్ వన్ మోర్ థింగ్ అండి. యాక్చువల్గా మనం నెంబరింగ్ క్రియేట్ చేసాం కదా. సో ఎఫ్ఐలో ఏమంటారు? ఎఫ్ఐలో డాక్యుమెంట్ టైప్ అంటారు. ఎఫ్ఐలో మనం డాక్యుమెంట్స్ ఉన్నాయి, డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో వీటిలో ఏమంటారు? డాక్యుమెంట్ టైప్ అండ్ నంబర్ రేంజ్ అనేది చేసాం మనం. డాక్యుమెంట్ టైప్ అనేది, డాక్యుమెంట్స్ టైప్ అనేవి స్టాండర్డ్. ఎఫ్ఐలో డాక్యుమెంట్ టైప్ అండ్ నంబర్ రేంజ్ ఇస్తాం. అదే సిఓలో అనుకోండి, డాక్యుమెంట్ టైప్ అనరు, ట్రాన్సాక్షన్ టైప్ అంటారు. ఎఫ్ఐలో డాక్యుమెంట్ టైప్ అంటున్నాం. సో ఈ డాక్యుమెంట్ సిఓలో ఏమంటారు? ట్రాన్సాక్షన్ టైప్. ఎఫ్ఐ అయితే డాక్యుమెంట్ టైప్, సిఓ అయితే ట్రాన్సాక్షన్ టైప్ అంటారు. నెక్స్ట్ డిఫైన్ డాక్యుమెంట్. నెక్స్ట్ నంబర్ రేంజ్ కదా, మనం టోలరెన్స్ గ్రూప్ కదా. ఇక్కడ చూడు, టోలరెన్స్ గ్రూప్స్ అనేవి చాలా ఉంటాయి. టోలరెన్స్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్. ఒక ఎంప్లాయీకి ఆథరైజేషన్ ఇవ్వడానికి టోలరెన్స్ గ్రూప్ అనేది ఉపయోగపడుతుంది. ఎంప్లాయీస్ టోలరెన్స్ గ్రూప్, జిఎల్ టోలరెన్స్ గ్రూప్, వెండర్ టోలరెన్స్ గ్రూప్, కస్టమర్ టోలరెన్స్ గ్రూప్, ఇలా మేజర్గా 4 టైప్స్ ఆఫ్ ది టోలరెన్స్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. సో టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేద్దాము. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ. నెక్స్ట్ ఓపెన్ ఐటమ్ క్లియరింగ్. కింద చూడు, ఓపెన్ ఐటమ్ క్లియరింగ్. సారీ, బిజినెస్ ట్రాన్సాక్షన్ ఉందా? బిజినెస్ ట్రాన్సాక్షన్ ఓపెన్ చేయండి. ఓపెన్ ఐటమ్ క్లియరింగ్ కింద ఉంది, ఇక్కడ డౌన్కి వెళ్ళండి. ఓపెన్ ఐటమ్ క్లియరింగ్, క్లియరింగ్ డిఫరెన్సెస్, క్లియరింగ్ డిఫరెన్సెస్, డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ గ్రూప్ దగ్గర కాదండి, దాని కింద కంపెనీ కోడ్ కాలంలో ఇవ్వండి సురేష్. ఇక్కడ కంపెనీ కోడ్ ఇచ్చాను. తర్వాత అమౌంట్ ఫర్ డాక్యుమెంట్ అన్నారు కదా, అక్కడ అన్లిమిటెడ్ తీసుకొచ్చుకుందాము. 9 9s ఇవ్వండి. ఎగ్జాంపుల్ 9 9s. నెక్స్ట్ కాలంలో కూడా 9 9s. క్యాష్ డిస్కౌంట్ ఫర్ లైన్ ఐటమ్ 5%. తర్వాత ఇక్కడ రెవెన్యూ దగ్గర 100 ఇవ్వండి. రెవెన్యూ ఎక్స్పెన్స్ లాస్ట్ లో 100 పర్సంటేజ్ దగ్గర 5% ఇవ్వండి. నెక్స్ట్ క్యాష్ డిస్కౌంట్ అడ్జస్ట్ 5% ఇవ్వండి. ఓకేనా? వెయిట్ చేయండి, చూడండి. సో ఇక్కడ ఓన్లీ కంపెనీ కోడ్ మాత్రమే ఇచ్చాను. అంటే ఏంటి? ఈ టోలరెన్స్ గ్రూప్ అనేది కంపెనీ కోడ్ లెవెల్లో క్రియేట్ చేస్తున్నాను నేను. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది? ఎవరైనా సరే, అంటే కంపెనీలో ఉన్న ఏ ఎంప్లాయీ అయినా సరే ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయొచ్చు. ఓపెన్ టు ఆల్, కంపెనీ కోడ్ లెవెల్లో క్రియేట్ చేస్తున్నట్లు. ఇప్పుడు సేవ్ చేస్తే కంపెనీ కోడ్ లెవెల్లో టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసామనుకోండి, ఎవరైనా సరే ఎంట్రీని పోస్ట్ చేయొచ్చు. అంటే ఎవరు? ఎండ్ యూజర్స్, లేదంటే టెస్టింగ్లో వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా సరే పోస్ట్ చేయొచ్చు. ఇది కంపెనీ కోడ్ లెవెల్ టోలరెన్స్. అలా కాదు, నేను గ్రూప్ లెవెల్ క్రియేట్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ గ్రూప్ ఇవ్వండి. ఏమిద్దాం? BA TG
టీ అంటే టోలరెన్స్, జి అంటే గ్రూప్. లేదంటే మీ ఇష్టం, యూ కెన్ సెటప్ ఎనీ 4 digits, న్యూమరికల్ ఆర్ ఆల్ఫా న్యూమరికల్, ఏవైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ గ్రూప్ ఇచ్చాను, గ్రూప్ లెవెల్లో క్రియేట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ నేను గ్రూప్ ఇస్తున్నాను, గ్రూప్ లెవెల్లో క్రియేట్ చేస్తే ఈ టోలరెన్స్ గ్రూప్ అనేది ఎండ్ యూజర్ ఐడికి అసైన్ చేయాలి. అసైన్ చేస్తేనే ఎంట్రీ పోస్ట్ చేయగలుగుతాడు. ఈ గ్రూప్ నేమ్ ఇక్కడ బిఏటీజీ అనే గ్రూప్ ఉందో, ఈ గ్రూప్ నేమ్ అనేది ఎండ్ యూజర్ కి అసైన్ చేయాలి, చేస్తేనే ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తారు. ఓకేనా, లేకపోతే ఎంట్రీని ఎండ్ యూజర్ పోస్ట్ చేయలేరు. సో అందువల్ల ఏమంటారు, టోలరెన్స్ కంటెంట్, ఆథరైజేషన్ కంటెంట్. ఒక ఎంప్లాయీ డాక్యుమెంట్ పోస్ట్ చేయాలంటే ఇక్కడ గ్రూప్ ఏదైతే ఉందో బిఏటీజీ అనే గ్రూప్ ఎంప్లాయీ యూజర్ ఐడికి అసైన్ చేయాలి. అసైన్ చేస్తేనే ఆథరైజేషన్ వస్తుంది. అలా కాదు, అసలు నేను గ్రూపే ఎంటర్ చేయలేదు, గ్రూప్ లేదు, డైరెక్ట్గా కంపెనీ కోడ్ లెవెల్లో క్రియేట్ చేశాను, ఎవరైనా సరే ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు, ఇంకా ఆథరైజేషన్తో సంబంధం లేదు. ఓకే, సో నేను గ్రూప్ లెవెల్లో క్రియేట్ చేస్తున్నాను. సేవ్ చేయండి, ఎంటర్. సార్ ఈ ఆప్షన్స్ ఏంటి సార్? ఇక్కడ పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్ ఇవి నేను రేపు చెప్తానండి, నోట్స్తో చెప్తాను. ఓకేనా, ఓకే. మీకు నోట్స్ ఇస్తాను, చెప్తాను. సేవ్ చేయండి. డిఫరెన్స్ అమౌంట్ అంటే ఇప్పుడు ఏదన్నా బిల్ జనరేట్ చేస్తున్నారు, డిస్కౌంట్ ఏమైనా ఇవ్వాలి, అటువంటి 5% వరకే ఇవ్వగలుగుతారు, అంతకన్నా ఎక్కువ ఇవ్వలేరు. అట్లా బ్యాక్ వెళ్ళండి, షీట్ ఓపెన్ చేయండి. సో టోలరెన్స్ గ్రూప్ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ సార్ క్వశ్చన్ సార్, చెప్పండి. గ్రూప్ రిపోర్టింగ్ అంటే ఎక్కడ వస్తుంది సార్ ఇది? గ్రూప్ రిపోర్టింగా? అవును సార్. గ్రూప్ రిపోర్ట్ అది ఇప్పుడు కాదండి కాన్సెప్ట్, తర్వాత లాస్ట్లో ఎప్పుడన్నా. గ్రూప్ మనం స్టార్టింగ్ 3-4 క్లాసెస్ అవ్వలేదు, మన లాస్ట్లో ఎండింగ్లో వచ్చినప్పుడు అనుకుంటే అవసరం లేదు. ఓకేనా, తర్వాత చూడండి. సో డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ కంప్లీటెడ్. నెక్స్ట్ డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ జిఎల్ అకౌంట్స్. జిఎల్ అకౌంట్స్ కూడా జిఎల్ క్లియరింగ్ చేయాలి. సో దీనికి కూడా టోలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేయాలి. OBA0 వెళ్ళండి, లేదంటే సేమ్ పార్ట్. డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ జిఎల్ అకౌంట్స్ ఇవ్వండి, ఎగ్జిక్యూట్. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇది R2R కిందకి వస్తుంది. R2R రికార్డ్ టు రిపోర్ట్ అంటారు కదా, అట్లా. సో ఇక్కడ నేను ఓన్లీ కంపెనీ కూడా ఒకటే ఇస్తున్నాను, ఇంకేమీ ఇవ్వట్లేదు. ఇవ్వండి, కంపెనీ కూడా ఇవ్వండి. సేవ్ చేయండి, ఇంకేమొద్దు, ఎంటర్, సేవ్. కంటిన్యూ. ఓకేనా, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్యాక్ వెళ్ళండి, అగైన్ బ్యాక్. డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి, కంపెనీ కోడ్ ఇవ్వండి, టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి, కంపెనీ కోడ్ కాదు, అలా ఓకే ఇవ్వండి, కంటిన్యూ. రాలేదు, పొజిషన్కి వెళ్ళి మీ టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి, BATG. డబుల్ క్లిక్ చేయండి టోలరెన్స్ గ్రూప్ పైన. సో చూడండి, ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, కంపెనీ కోడ్ అనేది ఇచ్చాను, BATG ఇచ్చాను. సెకండ్ కంపెనీ కోడ్ కూడా సేమ్ టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి, మార్చకండి. ఇక్కడ కంపెనీ కోడ్ అనేది కింద చేంజ్ అవ్వచ్చు, కంపెనీ కోడ్ అనేది కింద చేంజ్ అవ్వచ్చు, కంపెనీ కోడ్ అనేది చేంజ్ అవ్వచ్చు, కానీ గ్రూప్ అనేది మాత్రము మార్చకండి, సేమ్ ఒకటే గ్రూప్ ఇవ్వండి. మీరు ప్రాక్టీస్ పర్పస్ సెకండ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ సెకండ్ కంపెనీ కోడ్ ఉంటుంది, రిమైనింగ్ అంతా సేమ్, కిందంతా సేమ్ టు సేమ్. కానీ టోలరెన్స్ గ్రూప్ నేమ్ అనేది మాత్రం సెకండ్ కంపెనీ కోడ్ కూడా ఇదే ఇవ్వండి, BATGనే ఇవ్వండి. ఎందువల్ల, ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ చేయాలి, సబ్సిడరీ కంపెనీ ట్రాన్సాక్షన్ చేయాలి, ఒకటే టోలరెన్స్ గ్రూప్ అనేది ఉండాలి. ఎందువల్ల, మీకు యూజర్ ఐడి ఒకటే ఉంటుంది కాబట్టి. సో పైన ఏదైతే BATG అని ఉందో అది సెకండ్ కంపెనీ కోడ్ కూడా సేమ్ అదే ఇవ్వండి. ఒకవేళ మీరు ప్రాక్టీస్ పర్పస్ వన్ మోర్ కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తే, థర్డ్ కంపెనీ కోడ్కైనా అదే ఇవ్వండి, BATGనే ఇవ్వండి. సో ఫస్ట్ కంపెనీ కోడ్కి టోలరెన్స్ గ్రూప్ నేమ్ ఏమైతే మీరు ఇస్తారో సెకండ్ కంపెనీ కోడ్ కూడా అదే ఇవ్వండి. కిందవన్నీ చేంజ్ అవుతాయి, రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్. ఇలా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ లేదంటే సబ్సిడరీ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది.
ఓకేనా? నెక్స్ట్ సో టోలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి? అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ OB57. మీ యూజర్ నేమ్ని టోలరెన్స్ గ్రూప్కి అసైన్ చేయాలి. చేస్తేనే మీరు ఎలిజిబుల్ ఎంట్రీ పోస్ట్ చేయడానికి, లేకపోతే మీరు ఎలిజిబుల్ కాదు. SAPలోకి వెళ్ళండి. అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ OB57. అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్. టీ కోడ్ ఏంటి? OB57. టీ కోడ్ ద్వారా చేయొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. ఎగ్జిక్యూట్. సో న్యూ ఎంట్రీకి వెళ్ళండి. సో మీ యూజర్ నేమ్ ఏముంది? మీరు లాగాన్ చేస్తున్నారు SAP యూజర్ ఇవ్వాలి. యూజర్కి టోలరెన్స్ గ్రూప్ అనేది ఇవ్వాలి. టోలరెన్స్ గ్రూప్ ఏంటి? BATG. అది చూసారా? సో మీ యూజర్కి మీకు టోలరెన్స్ గ్రూప్ అసైన్ చేయాలి. చేస్తేనే మీరు ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. 62 యూజర్ 23 అనే యూజర్ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే యూజర్ నేమ్కి టోలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేయాలి. ఒక ఎండ్ యూజర్ ఉన్నారు, కొత్తగా జాయిన్ అయ్యారు. ఆయన ఎంట్రీస్ పోస్ట్ చేయాలంటే చేయలేరు. ఆథరైజేషన్ ఉండాలి. సో దీన్ని ఏమంటారు? టోలరెన్స్ కంటెంట్ ఆథరైజేషన్ కంటెంట్. టోలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్. ఒక ఎంప్లాయీ ఎంట్రీస్ పోస్ట్ చేయాలంటే ఆథరైజేషన్ అనేది ఉండాలి. ఆథరైజేషన్ ఉంటేనే ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. మీరు అవ్వచ్చు, లేదంటే ఎండ్ యూజర్ అవ్వచ్చు, లేదంటే టెస్టింగ్ ప్రాజెక్ట్లో వర్క్ చేసే వాళ్ళైనా అవ్వచ్చు. టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఎంట్రీ పోస్ట్ చేసి డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేసి ప్రాపర్గా పోస్ట్ అవుతుందా లేదా టెస్ట్ చేస్తారు. టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. సో దీన్ని ఏమంటారు? ఆథరైజేషన్. టోలరెన్స్ కంటెంట్ ఆథరైజేషన్ కంటెంట్. ఒక ఎంప్లాయీకి ఆథరైజేషన్ కోసము టోలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాం. సాక్రిఫైస్ అమౌంట్ కూడా మెన్షన్ చేసి ఉంటుంది. సో టోలరెన్స్ గ్రూప్ అనేది ఎంప్లాయీకి ఆథరైజేషన్ ఇస్తుంది. ఒక ఎంప్లాయీ ఎంట్రీస్ పోస్ట్ చేయాలంటే యూజర్ నేమ్కి టోలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేయాలి. మీరు ఎన్ని కంపెనీ కోడ్స్ అయినా క్రియేట్ చేయండి, టోలరెన్స్ గ్రూప్ మాత్రం ఒకటే ఉండాలి. టోలరెన్స్ గ్రూప్ చేంజ్ చేయకండి. సో BATG ఇచ్చాం. సెకండ్ కంపెనీ కోడ్ కూడా BATG ఇవ్వండి. రిమైనింగ్ చేంజ్ చేసుకోండి. సో ఒకే టోలరెన్స్ గ్రూప్ మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుంది? అడ్వాంటేజ్ ఏంటి? ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్, సబ్సిడరీ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కాన్ఫిగరేషన్. సేవ్ చేస్తున్నా సార్. సేవ్ చేయండి. సేవ్ చేయాలి, మ్యాండేటరీ. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్ OBY6. ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్ OBY6. గ్లోబల్ పారామీటర్స్ అంటే ఏంటి? గ్లోబల్ అంటే మీ కంపెనీ కోడ్కి సంబంధించినటువంటి టోటల్ ఓవర్ వ్యూ అనమాట. వెళ్ళండి OBY6. లేదంటే పాత్ ద్వారా వెళ్దాం. /n బ్యాక్ వెళ్ళిపోండి, పాత్లో వెళ్దాంలే. OBY6 కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వచ్చు, లేదంటే పాత్ ద్వారా వెళ్తాం. బ్యాక్ వెళ్ళండి. మీరు ఆల్రెడీ SPR స్క్రీన్లోనే ఉన్నారు కుమార్, సురేష్. జస్ట్ బ్యాక్, అగైన్ బ్యాక్. పైన జనరల్ చూడండి, లెడ్జెస్ పైన ఉంటుంది చూడండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్. లెడ్జెస్ ఉందా? లెడ్జెస్ ఎలా అప్డేట్ చేయండి? ఇవ్వండి, లెడ్జెస్ ఇవ్వండి. చేశారు కదా? గ్లోబల్ పారామీటర్స్ అలా కాదు, ఇక్కడ లెడ్జెస్ కిందనే వస్తుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, సార్ ఇక్కడ ఉంది గ్లోబల్ గ్లోబల్ సెట్టింగ్స్. పారామీటర్స్ ఫర్ లెడ్జెస్ కంపెనీ తర్వాత కోడ్. గ్లోబల్ పారామీటర్స్. అది ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్ OBY6 ట్రాన్సాక్షన్ కోడ్. ఎగ్జిక్యూట్. పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా అంటే ఏంటి? కంపెనీ కోడ్కి సంబంధించిన కంప్లీట్ డేటా అంతా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ. ఇది మీ కంపెనీ కోడ్. కంట్రీ INR,
BA11 అనేది కంట్రీ బిలాంగ్స్ టు ఐఎన్ అంటే ఇండియా. సో కరెన్సీ ఏ కరెన్సీని ఉపయోగిస్తున్నారు? INR. తర్వాత హైదరాబాద్లో ఉంది లాంగ్వేజ్ ఇంగ్లీష్. మీది ఏ ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్? మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? మనం ఫస్ట్లో క్రియేట్ చేసాం, OX15లో చేసాం, బిర్లా. తర్వాత మీరు ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏమి ఉపయోగిస్తున్నారు? BV. క్రెడిట్ కంట్రోల్ ఏరియా BACA. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ BAFV. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ BAPV. ఇవన్నీ మీరు క్రియేట్ చేస్తున్నారు. మీరు మర్చిపోతారు ఒక్కసారి. మీకు ఈ కంపెనీ కూడా గుర్తుంటే చాలు, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. BA11 అనే కంపెనీ కూడా గుర్తుంటే మీరు దేనికి సంబంధించి మీరు ఏమేమి కాన్ఫిగరేషన్ చేశారు, దీన్ని ఏమంటారు? కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా. BA11 అనే కంపెనీ కోడ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా OBYC ట్రాన్సాక్షన్ కోడ్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా OBYCలో ఫైండ్ అవుట్ చేయొచ్చు. OBY6. ఓకేనా? OBY6లో కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా ఉంటుంది. కంపెనీ కోడ్ ఉంటే చాలు, రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. క్లియరా? ఎస్ సార్. ఓకేనా? సో గ్లోబల్ పారామీటర్స్ ఇంకా ఉన్నాయండి, కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్ మనం నోట్స్ డిస్కస్ చేద్దాము. మేబీ టుమారో ఐఎమ్ నాట్ అవైలబుల్ అండి. డే ఆఫ్టర్ టుమారో నుండి కంటిన్యూ చేద్దాం. కొంచెం రేపు ఒక్కరోజు, ఓకే. డే ఆఫ్టర్ టుమారో నుండి కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ క్లాస్ ఏంటంటే మనం ఏం డిస్కస్ చేయాలి? సో ఈ ఏమైతే మనం గ్లోబల్ పారామీటర్స్లో కాన్ఫిగరేషన్ చేసామో వీటికి సంబంధించిన కంప్లీట్ నోట్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఎందువల్లంటే చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఈ గ్లోబల్ పారామీటర్స్ ఒకటే అయిపోయిందంటే కనుక మీకు సబ్జెక్ట్ అంతా ఈజీగా ఉంటుంది. రేపు చెప్పే క్లాస్ ఒకటే అంటే లెంతీ అంటే బాగా డెప్త్గా వెళ్తాం, అందువల్ల కొంచెం టఫ్గా అనిపిస్తుంది. బీ పేషెన్సీ. సో నెక్స్ట్ క్లాస్ అయిపోయిందంటే రిమైనింగ్ అంతా కూడా మీకు ఈజీగా ఉంటుంది. ఈ చాప్టర్ ఒక్కదానికి నోట్స్ ఎక్కువ ఉంటుంది, 1 hour టైం తీసుకుంటుంది. రిమైనింగ్ అంతా కూడా ఈజీగానే ఉంటుంది. డోంట్ వరీ. క్లియర్ కదా? ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, డిస్కస్ చేద్దాం. అర్థమైందా? సార్ ఇది డూప్లికేట్ ఎంట్రీస్ క్రియేట్ చేస్తుందా SAP సాఫ్ట్వేర్? లైక్ ఇందాక పోస్టింగ్ చేశారు కదా 15 అలా. డూప్లికేట్ ఎంట్రీసా? ఎస్ సార్. డూప్లికేట్ ఎంట్రీస్ జనరేట్ అవ్వండి, హైలీ ఇంపాసిబుల్. కంపెనీ కోడ్ చేంజ్ అయితే తీసుకుంటుంది, బట్ ఏ కంపెనీ కోడ్ దానికి సంబంధించినవి డూప్లికేట్ ఎంట్రీస్ అనేవి జనరేట్ అవ్వవు. 99%, 100% జనరేట్ అవ్వవు, ఛాన్సే ఉండదు. సిస్టమ్ యాక్సెప్ట్ చేయదని డూప్లికేట్ ఎంట్రీస్ జనరేట్ అవ్వడానికి. ఒకవేళ 15 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది అనుకోండి, మీకు నెక్స్ట్ చూపిస్తుంది. సెకండ్ చూడండి చూడండి, మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటే మీకు చూపిస్తుంది. ఇప్పుడు ఈ కంపెనీ కోడ్ ఏముంది? BA11 ఉంది మీ కంపెనీ కోడ్. మీరు మళ్ళీ ఇదే కంపెనీ కోడ్ క్రియేట్ చేయలేరు ఈ సర్వర్లో, మళ్ళీ వేరే సర్వర్ నుంచి అవుతుంది. BA11 ఉంది కదా, ఈ కంపెనీ కోడ్ జనరేట్ అవ్వదు. కావాలంటే చెక్ చేద్దాం, వెళ్ళండి OX02కి వెళ్ళండి. OX02 BA11 ఉంది. సెకండ్ టైం తీసుకుంటుందా? నో, ఛాన్స్ లేదు. OX02 వెళ్ళండి, న్యూ ఎంట్రీకి వెళ్ళండి. BA11 ఇవ్వండి కంపెనీ కోడ్. ఎంటర్ ప్రెస్, జస్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. చూసారా ఏమని వస్తుంది లాస్ట్లో? కంట్రీ ఫుల్ ఇన్ కరెన్సీ ఇవ్వండి, INR ఇవ్వండి, ఎంటర్ ప్రెస్ చేయండి. లాస్ట్లో మెసేజ్ చూసారా? అకౌంట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విత్ ది సేమ్ కీ అని వచ్చింది. అంటే ఏంటి? రాదు, అవ్వదు. ఓకేనా? ఓకే. ఎంట్రీస్ ఇందాక మనం పోస్టింగ్ ఎంట్రీస్ చేసాం కదా సార్ 15 అట్లా, దాంట్లో కూడా సిస్టమ్ అలౌ చేయదు కదా? చేయదండి, ఎక్కడ ఛాన్స్ ఉండదండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. డూప్లికేట్ ఎంట్రీస్ అనేవి మీరు ఆల్రెడీ నేను ఏదైతే కాన్ఫిగరేషన్ ఇప్పుడు నేను మీకు సర్వర్ ఇచ్చాను, ఈ సర్వర్ నుంచి మీరు ఏమైతే చేశారో సేమ్ కాన్ఫిగరేషన్స్ లేదా సేమ్ కంపెనీ కోడ్ చేయాలంటే సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. టెక్స్ట్ ఫీల్డ్ అవి చేంజ్ తీసుకుంటుంది, నో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ వెళ్ళండి, పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి మీ కంపెనీ కోడ్ పైన. చూడండి, ఇక్కడ చూడండి, గ్రే అవుట్లో ఉంది మీ కంపెనీ కోడ్ అనేది. మన కంపెనీ కోడ్ అనేది గ్రే అవుట్లో ఉంది. కాబట్టి ఇది ఇంకా చేంజ్ అవ్వదు, వేరే వాళ్ళు తీసుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. ఇది రిజర్వ్ అయిపోయినట్టు మీకు.
బట్ కింద ఉన్న ఆప్షన్స్ అనేది సేమ్ ఉన్నా కూడా పిక్ అవుతుంది. కరెన్సీ కంట్రీ ఐఎన్ ఉంది, వేరే వాళ్ళకి కూడా వర్క్ అవుతుంది. కరెన్సీ ఐఎన్ఆర్ వేరే వాళ్ళకి కూడా వర్క్ అవుతుంది. లాంగ్వేజ్ ఇంగ్లీష్ వేరే వాళ్ళకి వర్క్ అవుతుంది. బట్ ఓన్లీ కంపెనీ కోడ్ అనేది గ్రే అవుట్ లో ఉంది. అంటే ఏంటి, సేమ్ కంపెనీ కోడ్ పైన వేరే వాళ్ళు క్రియేట్ చేయలేరు, నేమ్ మార్చుకోవాలి. వేరే సర్వర్లో అయితే మళ్ళీ యాక్సెప్ట్ చేస్తుంది అట్లా. సో డూప్లికేట్ ఎంట్రీస్ ఫామ్ అవడానికి 100% ఛాన్స్ ఉండదు. కంప్లీట్గా సెక్యూరిటీ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఎస్ఏపి అనేది. ఈఆర్పిలో నంబర్ 1 పొజిషన్ అంటే ఎందువల్ల, హై సెక్యూరిటీ ఉంటుంది. ఇంకోటి, మీరు కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత డేటాని కూడా డిలీట్ చేయడానికి యాక్సెప్ట్ చేయరు. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేశారు, ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ డిలీట్ చేయొచ్చా? నో. యాజ్ పర్ ఎస్ఏపి టెర్మినాలజీ, యాజ్ పర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ టెర్మినాలజీ, ఆఫ్టర్ కంప్లీట్ ది అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ వీ నెవర్ చేంజ్, వీ నెవర్ డిలీట్ చేయడానికి ఛాన్స్ లేదు. బట్ కొన్ని ఫీల్డ్స్ని మాత్రం ఎడిట్ చేసుకోవచ్చు, అన్ని చేంజ్ అవ్వండి. డూప్లికేట్ ఎంట్రీస్ ఫామ్ అవటం అనేది 99% ఛాన్స్ లేదు, 99.99% ఛాన్స్ లేదు. ఓకేనా. డెమో సర్వర్స్లో కొన్ని ఫామ్ అవుతుంది, ఇక్కడ డాక్యుమెంట్స్ టైప్ వాటిలో ఫామ్ అవుతుంది. దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే వెరీ రేర్ సిచ్యువేషన్లో మాత్రమే వస్తాయి. లాస్ట్ 5 years బ్యాక్ ఒకసారి ఫేస్ చేసాం, అంతే, అంతమించి లేదు. క్లియర్ కదా? Yes, sir. Clear, sir. Document types. Thank you. Okay. Tomorrow maybe I'm not available అండి. I'm sorry to each and everyone. నెక్స్ట్ క్లాస్లో డే ఆఫ్టర్ టుమారో నుండి కంటిన్యూ చేద్దాము. ఓకేనా. ఒకవేళ రేపు అవైలబుల్ ఉంటే మీకు లింక్ వచ్చేస్తుంది వాట్సాప్ గ్రూప్లో. కొత్తగా 3 members జాయిన్ అయ్యారు. సో కంప్లీట్ అయిన క్లాసెస్ అన్ని వాచ్ చేయండి. ఆ ప్లేలిస్ట్లో ఉంటాయి 20 classes పబ్లిక్గా ఉంటాయి, రిమైనింగ్ అన్ని కూడా ప్రైవేట్లో పెట్టేద్దాం. ఓకే. మెయిల్ ఐడి నాకు ఫార్వర్డ్ చేశారు, సో పర్మనెంట్ మెయిల్ ఐడి ఇవ్వండి. తర్వాత చేంజ్ చేయడం అంటే మళ్ళీ నాకు ప్రతి వీడియోకి యాక్సెస్ ఇవ్వాలంటే చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి మీ పర్మనెంట్ మెయిల్ ఐడి ఇవ్వండి. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్లాస్ డే ఆఫ్టర్ టుమారో. రేపు ఉంటే కనుక మీకు వాట్సాప్ గ్రూప్లో లింక్ ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా. సో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు మెటీరియల్ ఫార్వర్డ్ చేస్తాను. మెటీరియల్ ఎవరికైనా రిసీవ్ అవ్వకపోతే నాకు ఒకసారి మెసేజ్ చేయండి వాట్సాప్లో. అలాగే క్లాసెస్ అన్ని కూడా వాచ్ చేయండి, ప్లేలిస్ట్లోనే ఉంటాయి ఫస్ట్ 20 classes అనేవి. ఓకే. రైట్. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ డే. Thank you, sir. బాయ్.